ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 80వ పేజీ 13వ కారిక వికరోత్యపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ నియతాంశ బహిశ్చిత్తః ఏవం కల్పయతే ప్రభుః ఈ సృష్టి ఎలా జరిగింది అనే ప్రశ్న ఉదయిస్తే ఆ ప్రశ్నకి సమాధానం మనకు ఈ కారికల్లో లభిస్తుంది. ఈ సృష్టి ఎలా జరిగింది, ఎవరు సృష్టి చేశారు, ఎందుకు చేశారు, ఈ ప్రశ్నలన్నీ ఉంటాయి మనకు మనసులో. కానీ వీటికి ఎవరు సమాధానం చెప్పరు అని చెప్పి ఆ ప్రశ్నలన్నిటినీ మనం అలాగే నిద్రపుచ్చుతూ ఉంటాం. కానీ మనసులో ఆ సందేహం అనేది ఉన్నంతసేపు మనిషికి తృప్తి ఉండదు. ఏ సందేహాలు ఉన్నప్పటికీ కూడా మనిషికి నిద్ర పట్టదంటారు, చూసారా? అదేవిధంగా ఆలోచన పరులకి ఈ సృష్టి ఏమిటి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనే ప్రశ్నలు ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా ఉదయిస్తూనే ఉంటాయి ఈ ప్రశ్నలు. కనుక అలా ప్రశ్నలు ఉదయించే వాళ్ళకి, ఉదయించబోయే వాళ్ళకి ఈ కారికలు చాలా ప్రయోజనాన్ని ఇస్తాయి. ఈ 13వ కారికలో వైతథ్య ప్రకరణం అనేటటువంటి 2వ అధ్యాయంలో 13వ కారిక. గౌడపాదాచార్యుల వారు ఏం చెప్తున్నారు అంటే, వికరోతి అపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ అన్నారు. అంతశ్చిత్తే అంటే మన మనస్సులో, చిత్తం అంటే మనస్సు, అంతశ్చిత్తే అంటే మనస్సు ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది. మన మనస్సు లోపలే మనం అంతశ్చిత్తే, మన మనస్సు లోపల వ్యవస్థితాన్ భావాన్. వ్యవస్థితాన్ అంటే ఉన్నటువంటి అని అర్థం. ఏవైతే ఉన్నాయో, ఏమున్నాయి, అపరాన్ భావాన్ అంటే పదార్థములు. ఈ ఆత్మ అనేటువంటి ప్రభువు, ఇక్కడ ప్రభు అని చెప్పారు. ప్రభు అంటే ఆత్మ అని అర్థం. ఆత్మ వికరోతి, ఆత్మ సృష్టి చేస్తుంది. ఎవరు చేశారు ఈ సృష్టి అంటే ఆత్మ చేస్తున్న సృష్టి, తురీయ ఆత్మ. వికరోతి అంటే అనేక రకాలుగా, నానా కరోతి, అనేక రకాలుగా కల్పన చేయడం. వికరోతి అపరాన్ భావాన్. ఈ ఆత్మ అనేటువంటి తురీయ ఆత్మ ప్రభువు అంటే ఇక్కడ ప్రాజ్ఞ అని తెలుసుకోవాలి. ప్రాజ్ఞ అంటే ఎవరు? కారణ శరీరాభిమాని తురీయ ఆత్మ ప్రాజ్ఞ. మొదటి అధ్యాయంలో చూసాం. అక్కడ ప్రభువు అంటే ప్రాజ్ఞుడని తెలుసుకోవాలి. ప్రాజ్ఞుడంటే తురీయ ఆత్మే కారణ శరీర అభిమాని అయినప్పుడు అని అర్థం. మాయా సహిత అని అర్థం. మాయా సహిత తురీయం. మాయా సహిత తురీయంకి మరొక పేరేంటి? ఈశ్వర.
మాయా సహిత తురీయం. తురీయం అంటే చైతన్యం బ్రహ్మ. మాయా సహిత చైతన్యం బ్రహ్మ తురీయం ఈశ్వర. మాయా సహిత చైతన్య, సహితం అంటే కూడినటువంటి, మాయతో కూడినటువంటి. మిస్సెస్ బ్రహ్మన్, మాయా స్త్రీలింగం, మిస్సెస్ బ్రహ్మన్ ఈశ్వర అన్నారు. ఆ ఈశ్వర అని అర్థం ఇక్కడ. ప్రాజ్ఞుడంటే వ్యష్టి రూపంగా, ఈశ్వరుడంటే సమష్టి రూపంగా. వ్యష్టి అయినా సమష్టి అయినా మనకు కావాల్సింది ఏంటి అక్కడ? తురీయ చైతన్యం, ఆత్మ చైతన్యం. ప్రభు ఈశ్వర వికరోతి, అనేక విధాలుగా సృష్టిస్తున్నాడు. అపరాన్ భావాన్, పదార్థాలను, శబ్దాదీన్ అని అర్థం. శబ్దములను, రూపములను, స్పర్శ రూప రస గంధాన్ని ఉన్నాయి కదా. మనం అనుభవించే వస్తువులన్నీ ఉదయం నుంచి సాయంత్రం దాకా 5 రకాలుగా ఉంటాయి. 5 రకాలు. ఆ 5ని మించి ఇంకేమీ లేవు. శబ్దం అన్నా వింటూ ఉంటాం, రూపాలన్నా చూస్తూ ఉంటాం, రుచి అన్నా తెలుసుకుంటూ ఉంటాం, వాసనన్నా చూస్తుంటాం, స్పర్శనన్నా అనుభవిస్తూ ఉంటాం. ఈ 5 కాకుండా మీరు ఏదైనా చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్లాసులో చూస్తున్నారు, వింటున్నారు. జ్ఞాన ఇంద్రియాలని, ఈ పదార్థాలన్నింటినీ కూడా ఎవరు సృష్టించారంటే ఈశ్వరుడు సృష్టించాడు అన్నాడు. మీరు వినే శబ్దాన్ని ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాడు. ఎలా సృష్టించాడు? ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశంలో శబ్దగుణం ఉంది కనుక ఇప్పుడు నా మాట్లాడే మాటలు మీ చెవికి ఎలా చేరుతున్నాయి? ఏమన్నా వైర్ ఉందా మధ్యలో? వైర్లెస్. ఇది వైర్లెస్ అండి, వైర్లెస్ అంటుంటారు. ఇది పెద్ద వైర్లెస్. ఇప్పుడు ఏ వైర్లెస్ లేకుండానే నేను మాట్లాడే మాట, ఆ శబ్ద తరంగాలు మీ చెవికి ఎలా చేరుతున్నాయి? ఎప్పుడన్నా ఆలోచించామా? ఆలోచించాలి. మరి ఇది వైర్లెస్ అంటే. ఈ వైర్లెస్ తర్వాతనే వాళ్ళందరూ కనుక్కున్నది దీన్ని బట్టే కదా. కరెక్టేనా? పదార్థాన్ భావాన్, భావం అంటే పదార్థములు అని అర్థం. అపరాన్ అంటే వేరైనటువంటి, అనేక రకములైన. అపరాన్ అంటే లౌకికమైనటువంటి, లోక సంబంధమైనటువంటి అని అర్థం. ఈ శబ్దం, రూపం, రుచి, వాసన, స్పర్శ ఎక్కడన్నీ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి, అక్కడ తెలుస్తున్నాయి. అపరాన్ అంటే రకరకాలైనటువంటి అని అర్థం. పదార్థాన్ శబ్దాదీన్, వీటన్నిటినీ కూడా. అంటే ఇక్కడ పదార్థాన్ భావాన్ అంటే కళ అని అర్థం చెప్పాను, స్వప్నం అని అర్థం. మనస్సే కళని సృష్టిస్తోంది. ఈ కళను సృష్టించేవాడెవరు? తైజసుడు. తురీయ ఆత్మ సూక్ష్మ శరీరాభిమాని కళను సృష్టిస్తున్నాడు. కళలో ఏనుగు చూస్తాం, కళలో పక్షులు చూస్తాం, కళలో విమానం చూస్తాం. ఈ పదార్థాలన్నీ మనం సృష్టిస్తున్నామా లేదా? కళలో అంతశ్చిత్తే అన్నాం. మనస్సు ద్వారానే ఇవన్నీ మనం సృష్టిస్తున్నాం. మనం అనుకుంటాం నేను సృష్టించానని చెప్పి అంటాం మనం. అది సృష్టించిన వాడు ఈశ్వరుడే. ఈశ్వరుడు సృష్టించాడు కళని. ఎక్కడ సృష్టించాడు కళని? లోపల. నా కళ మీకు తెలియదు, మీ కళ నాకు తెలియదు. అందుకే అంతశ్చిత్తే అన్నారు. మనసు లోపలే ఈశ్వరుడు అంటే సూక్ష్మ శరీరాభిమాని తైజస. అన్ని శరీరాల్లో ఉన్నప్పుడు ఆయన పేరేంటి? ఆ ఈశ్వరుడికే హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడే అన్ని కళలకు కారణం. నా ఒక్క కళకి కారణం తైజసుడు, అందరి కళలకు కారణం హిరణ్య గర్భుడు. ఇవన్నీ లోపల జరిగే డ్రామా అండి. సత్యమా అసత్యమా? ఈ కళలో చూసినవన్నీ పదార్థాలు సత్యమా అసత్యమా? డిబేట్. మీరు రాత్రి కళలో అనేక రకాలైనటువంటి వస్తువులను చూశారు, మనుషులను చూశారు. ఇవన్నీ సత్యం అని ఎవరైనా చెప్పగలమా? సత్యమైతే నాకు కొంచెం తెచ్చివ్వండి అంటాం. వంట చేయకుండా అన్ని టేబుల్ మీద కనపడినాయి నైట్ కలలో. పొద్దున్నే లేస్తే వంటగదిలో టేబుల్ మీద అన్ని ఖాళీ. వంట చేయాలి పోయి, అబ్బా
ఆ చూసినవన్నీ ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. లేవగానే ఆకలి అవుతుంది, అన్నీ పెట్టుకోవాలి, తయారు చేసుకోవాలి. అవన్నీ టేబుల్ మీద ఉండి ఉంటే మాయా బజార్లో లాగా ఆ ఘటోద్గజుడు అన్నిట్లో వచ్చేసినాయి. రావచ్చు కదా అంటే లేవంగానే అవన్నీ నెమరు వేసుకోవాల్సిందే మనం. అంతశ్చిత్తే అపరాన్ భావాన్ ప్రభు వికరోతి అన్నాడు. అర్థమైంది కదా? ఇది అర్థమైందండి. అసలు సంగతి ఏమిటన్నాడు. అదేవిధంగా తథా, అదేవిధంగా రెండో లైన్, నియతాంశ బహిశ్చిత్త ఏవం కల్పయతే ప్రభు. అదే ప్రభు ఈశ్వరుడు అంటే ఆత్మ, తురీయ ఆత్మ అని అర్థం. ఈశ్వరుడు అని చెప్పాను, తురీయ ఆత్మ అని చెప్పిన, ఆత్మని చెప్పిన, నేను అని చెప్పిన ఒక్కటే. అదేదో సినిమాలో పరిశీలించి పరిశోధించి పరీక్షించి చూసినా ఒక్కటే అంటాడు. అదేవిధంగా ఈశ్వరుడిగా చూసినా, ఆత్మగా చూసినా, నేనుగా చూసినా సృష్టి చేసింది ఎవరు? ఇప్పుడు ప్రభువు ఎవరు? నేనే. నేను అన్నప్పుడు నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది. నేను అన్నప్పుడు ఈ నేనెవరు? 5 విషయాలు ఉన్నాయి చెప్పాను కదా. స్థూల కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఎందుకంటే అన్నిటికంటే పెద్దది కదా స్థూల శరీరం. అహంకార, ఈ 4 అనాత్మ. RM1, RM2, RM3, RC. ఈయనెవరు? ఓసి. ఓసి అంగుష్ఠమాత్ర పురుష. ఈ 4 అనాత్మ, ఇది ఆత్మ. నేను అని చెప్పినప్పుడు ఈ 5 కలిసి ఉంటాయి. మనం వ్యవహారం చేసేటప్పుడు నేను అన్నప్పుడు ఈ 5 కలిసి ఉంటాయి. శుద్ధ ఆత్మ ఒక్కటే వచ్చి నేను ఆత్మ నేను అంటుందా? ఆత్మ అనలేదు. ఈ జడమైన శరీరం ఇవన్నీ కూడా నేను అని అనగలవా? ఆత్మ లేకుండా అనలేవు కదా. ఇట్లా చూపిస్తాను, ఇట్లా వద్దులేను అనలేవు కదా. ఇవన్నీ అనాత్మలు, ఇదొక్కటే ఆత్మ. ఈ ఆత్మ ఒక్కటే తనకు తానుగా నేను అని అనలేదు. ఈ 4 కలిపినా కూడా నేను అనలేవు. ఈ ఉదాహరణకు మరొక ఉదాహరణ చెప్పాలి ఇప్పుడు మీకు అర్థం కావాలంటే. ఏంటది? ఎలక్ట్రిసిటీ బల్బు లేకుండా ప్రకాశించలేదు. ఎలక్ట్రిసిటీ బల్బు లేకుండా ప్రకాశించలేదు. బల్బు ఎలక్ట్రిసిటీ లేకుండా ప్రకాశించలేదు. కనుక ఇది ఎలక్ట్రిసిటీ లాంటిది, ఇవన్నీ బల్బులు లాంటివి. అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు సృష్టి చేసిన వాడు ఈశ్వరుడు అన్నప్పుడు, తురీయ ఆత్మ చైతం అన్నప్పుడు ఈ నేను తీసుకోవాలి. ఇవన్నీ కలిస్తే నేను. కానీ ఇందులో ఏది సత్యం, ఏది అసత్యం? 4 అసత్యం, 1 సత్యం. ఈ అసత్యమైన 4 మీరని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? ఈ సత్యమైన ఆత్మ నేనని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? ఇది మరణించేది, వ్యాధి, జర, ముసలితనం, అన్నీ దిగులు, చింత, వ్యాధి అన్నీ ఉన్నాయి ఇందులో ఏం లేవు. కనుక అంగుష్ఠమాత్ర పురుష అన్నారు. ఆత్మని నేను. కనుక ఇక్కడ సృష్టి చేసింది ఎవరు? ఇప్పుడు ఆత్మ. ఈ అన్నిటికీ కారణం ఆత్మ. అందుకని మీ చేతిలోనే ఉంది వేదాంతం అంతా. వేదాంతం అంతా మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఉందంటే 2 రకాలు. ఇక్కడ ఉంది వేదాంతం, ఓకే, నాట హస్తం గుర్తు. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. స్థూల సూక్ష్మ కారణ శరీరం అహంకార. అందుకే దీనికి అహంకారం అని పేరు. దీనికి ఎందుకు అహంకారం అని తెలుసో? అందరికీ పాయింట్ అవుట్ చేస్తుండేది ఎప్పుడు. ఇట్లా చేసాం, అట్లా చేసాం అంటుంది. అందుకే దీని పేరు తర్జని అని పేరు. ఏంటి తర్జన చేస్తావేంటి అంటాం. మనం తర్జన చేసేటప్పుడు ఈ వేలు చూపిస్తాం, అహంకారం. అందుకని దీన్ని కాస్త వంచాలి. అట్లా వంచి పరమాత్మతో ఐక్యం అయిపో అని చెప్పాలి. ఇది చిన్ముద్ర. ఎంత వేదాంతం ఉందో చూసారా చేతిలో. ఇదేమో అసంగహ, విడిగా ఉంటుంది ఎప్పుడు. ఈ 4 కలిసి ఉంటాయి. ఒకదాని లేకుండా ఒకటి ఉండలేదు.
కారణ శరీరం లేకుండా సూక్ష్మ శరీరం ఉండలేదు, సూక్ష్మ శరీరం లేకుండా స్థూల శరీరం ఉండలేదు. ఈ మూడు పనిచేయాలంటే ఒకటొకటి ఉండాలి. ఈ అహంకారం లేకుండా ఈ మూడు వేస్ట్. ఇది కనుక లేకపోతే బొటన వేలు కనుక ఆత్మ లేకపోతే ఈ నాలుగు పనిచేయవు. ఇప్పుడు ఎవరు ముఖ్యం? పోనీ ఇది ఒక్కటే పనిచేస్తుందంటే చేయలేదు, అన్నీ కలవాలి. ఇప్పుడు నేను అనేది ఇది మొత్తం కలిపితే ఇది సత్యం, ఈ నాలుగు మిథ్య. రోజు గుర్తుపెట్టుకోండి, కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి, అదంతా చిన్నప్పుడే శ్లోకాలు. ఇప్పుడేం చెప్పాలి? కరాగ్రే మిథ్యా వర్తతే, మిథ్యా వర్తతే. కరమూలే ఆత్మ వర్తతే, ఆత్మ ఉంది కరమూలంలో. ఇక్కడ మూలం ఇది ఆత్మ, పైన మిథ్యా అనాత్మ. అయిపోయింది వేదాంత. చూసారా? ఇప్పుడు సృష్టి చేసింది ఎవరు? పైకి చూస్తారా? నేను అన్నప్పుడు ఎవరిని? శరీరత్రయ విలక్షణ సాక్షి తురీయ ఆత్మ అన్నారు. అంతేగాని అహంకారం సృష్టి చేయలేదు, స్థూల శరీరం సృష్టి చేయలేదు, కారణ శరీరం సృష్టి చేయలేదు, సూక్ష్మ శరీరం సృష్టి చేయలేదు. ఆత్మనైన నేను ఈ నాలుగు వీటికి పేరేంటి? హెడ్ క్వార్టర్స్ మాయ. మాయకి ఇన్ని పేర్లు. ఈ మాయా సహాయంతో ఆత్మే స్థూల శరీరంగా, సూక్ష్మ శరీరంగా, కారణ శరీరంగా, అహంకారంగా. యాక్టర్ ఒక్కడే ఎన్ని రకాల పాత్రలు వేస్తాడో చూసారా? యాక్టర్ ఎన్ని రకాల రోల్స్ వేస్తాడు. అదేవిధంగా నేను ఆత్మని ఈశ్వరుడిగా ఈ సమస్తానికి సృష్టికి కారణం. నేను తురీయ ఆత్మనే ఈ శరీరానికి కూడా సృష్టికి కారణం అన్నారు. ఆ శ్లోకంలో చెప్తున్నారు గౌడపాదుల వారు. ఆయన ఎంత హైట్లోనే మాట్లాడుతున్నారో మనం ఎక్కడో పాతాళంలో నుంచి చూస్తుంటాం. నేనంటే అహంకారాన్ని పట్టుకొని వేదాంతం వింటే జన్మలైనా కూడా నువ్వు ఈశ్వరుడివి కాలేవు. ఇప్పుడు నేను ఈశ్వరుణ్ణి జగత్ సృష్టికి కారణం అన్నప్పుడు మీరేం చేయాలి? ఏ లక్షణ? కేర్ ఆఫ్ రామగీత, భాగ త్యాగ లక్షణ. భాగం ఏ భాగం త్యాగం చేయాలి? ఇప్పుడు 4-5 కలిసి ఉన్నాయి. భాగం అన్నప్పుడు ఏం చేయాలి? ఇదొక్కటి అట్లా పైకి తీస్తే, బయటికి తీస్తే చాలు, అవి అలా వెళ్ళిపోతాయి. ఇది భాగ త్యాగ లక్షణ, లక్ష్యార్థ అహం అన్నారు. అంతేగాని ఈ సృష్టికి అంతా నేనే కారణం అన్నారు స్వామిని అని చెప్పి ఇవి పట్టుకొని అన్నారంటే దేవుడు ఒక మొట్టిగా వేస్తాడు. రే, ఈ శరీరాలను పెట్టుకొని నువ్వు సృష్టికర్తవా? ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కానీ పెంచడం జాత కావట్లేదు నీకు, దిగులు పడుతున్నావు. ఈ శరీర దృష్టితో, అహంకార దృష్టితో నువ్వు సృష్టికర్తవి కాదురా నాయన, ఆత్మ దృష్టితో నువ్వు సృష్టికర్తవి అన్నాడు. ఆ ఆత్మ ఎవరు? ఈశ్వరుడు. జగత్తంతా సృష్టించేటప్పుడు నిద్రాశక్తితో నేను ఎట్లా కళను సృష్టించానో లోపల, అదేవిధంగా బాహ్య ప్రపంచాన్ని జాగ్రత్త సమయంలో సృష్టిస్తున్నాను. ఎలా సృష్టిస్తున్నాను? ఏమండి, ఏం పెట్టి సృష్టి చేశానంటారు చెప్పండి. ఇప్పుడు అడుగుతారు మీరు. నెక్స్ట్ ప్రశ్న. ఈ బాహ్య ప్రపంచానికి కూడా అదే చెప్తున్నారు 2వ లైన్లో. నియతాంశ బహిశ్చిత్త అన్నారు. మనస్సు బహిహి, మనస్సు బయట వస్తువుల్ని కూడా నియతంగా అంటే ఏంటి? ఒక రూల్స్ రెగ్యులేషన్స్తో, పద్ధతిగా పృథివీ, భూమి, ఆకాశ, వాయు, అగ్ని ఇవన్నిటినీ కూడా సృష్టి చేస్తున్నాడు. బహిశ్చిత్త మాయా వాసనయా. ఎలాగైతే నిద్రలో సృష్టి చేశావో బయట కూడా సృష్టి చేశావు అన్నాడు. ఏమండి, నిద్రలో బయట నేను ఎక్కడ సృష్టి చేశానండి అని అడుగుతాం మనం. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏం పెట్టి సృష్టి చేశాను అని అడుగుతున్నావు నువ్వు. ఇప్పుడు బయట నేను సృష్టి చేయలేదు, నేను సృష్టి చేస్తే ఏం పెట్టి సృష్టి చేశాను నేను అని అడుగుతాను. నేను అడుగుతాను అంటే గౌడపాదాచార్య వారు అడుగుతున్నారు, నిద్రలో ఏనుగుని ఏం పెట్టి సృష్టి చేశావు? నిద్రలో ఏనుగు చూసావు, ఏం పెట్టి సృష్టి చేశావు? బంగారం చూసావు, బంగారాన్ని సృష్టి చేశావా? చూసావా లేదా? ఆ వస్తువు చూసావా లేదా?
మనస్సు ద్వారా కల్పన చేశావు. ఇక్కడ కూడా అంతే, మనస్సు ద్వారా కల్పన అన్నారు. నీ మనస్సు ద్వారా నువ్వు అది కల్పన చేస్తున్నావు. కల్పన అంటే అదే సృష్టి. సృష్టి అనే కల్పన చేస్తున్నావు. ఎలాగైతే నిద్రపోయేటప్పుడు కలలో నువ్వు కల్పన చేసిన సృష్టి చేశావో, కల్పనా సృష్టి, అది కల్పనా సృష్టి అండి అంటామే కానీ ఇది మాత్రం సత్యం అంటాం. అందుకే క్రిందటి శ్లోకాలన్నిట్లో చెప్పాం, కళ ఎంతో ఇది అంతే అన్నాడు. కళ ఎంతో ఇది అంతే. కళ ఎంత? అసత్యం. ఇది అసత్యం. చాలా కష్టం. అందుకని 16వ శ్లోకాల్లోకి వెడుతున్నారు. మీ కష్టం నాకు తెలుసు, చెప్తాను రండి ఇప్పుడు ఎలా అది జరుగుతుందని. నీ మానసిక సృష్టి ఇదంతా కూడా అన్నారు. కాకపోతే తేడా ఏమిటో తెలుసా? కళ సృష్టికి ఈ సృష్టికి తేడా ఏమిటంటే, మీరు కళ సృష్టి చెయ్యాలి అంటే ఏం చేస్తారు ఫస్ట్? అబ్బా ఎంత బాగా తెలుసు చూడండి. నిద్రాశక్తి ద్వారా కళ సృష్టి చేస్తారు, స్వప్నాన్ని సృష్టిస్తారు. ఈ మెలకువతో ఉన్న ప్రపంచాన్ని మాయాశక్తి ద్వారా సృష్టి చేస్తారు. అది డిఫరెన్స్. ఈ కళలో ఉన్న చూసినటువంటి వస్తువులన్నీ మన నిద్రాశక్తి ద్వారా సృష్టిస్తున్నాం. మెలకువతో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్న వస్తువులన్నీ కూడా మనం మాయాశక్తి ద్వారా సృష్టి చేస్తున్నాం. అర్థమైందా? నిద్రాశక్తి అక్కడ, ఇక్కడ మాయాశక్తి అన్నాం. అంతే డిఫరెన్స్. ఇంకో డిఫరెన్స్ కూడా ఉంది. ఇంకో డిఫరెన్స్ ఏంటి? భేదం అంటే, మెలకు రాగానే కలలో సృష్టి చేసిన వస్తువులన్నీ కనపడవు. అది నిద్రలో నుంచి మేలుకోగానే ఇవి కనపడవు. ఈ మాయ నుంచి బయటపడినప్పుడు మెలకువతో ఉన్న వస్తువులన్నీ కనపడుతూ ఉంటాయి. అంతే తేడా. మెలకు రాగానే నిద్రలో చూసిన వస్తువులన్నీ కూడా, కలలో చూసిన వస్తువులన్నీ కూడా లభించవండి. ఈ పాఠం చెప్పిందే, మళ్ళీ చెప్తున్నాను. కానీ మెలకువతో ఉన్నప్పుడు మనం చూసే ప్రపంచం మాయాశక్తి ద్వారా, ఇది మాయ వలననే నేను చూస్తున్నాను అని తెలుసుకున్న తర్వాత కూడా ఉంటుంది. లేకపోతే జ్ఞానులే ఉండరు, గురువులే ఉండరు. గురుగింజలు ఉంటారు, గురువులు ఉండరు. గురువులు ఉండరు. ఇంకా జ్ఞానులైన గురువులే లభించరు. జ్ఞానం వచ్చిన తర్వాత వారు మాయాశక్తి మిథ్యాన్ని తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచం ఉంటుంది, శిష్యులు ఉంటారు, అజ్ఞాని శిష్యులు, వాళ్ళందరికీ బోధించాలి. కరెక్టేనా? సరే, మీకు మనకు అర్థం కావాలంటే పాపం గౌడపాదాచార్యుల వారు 16వ కారిక నేను చెప్తున్నారు. ఈ జగం ఎట్లాంటిదో తెలుసా నీకు? ఈ ప్రపంచం నువ్వు చూస్తున్నావే, ఇది ఎలాంటిదంటావు? 16వ కారికలో చెప్తాను విను అంటున్నారు. చూడండి, 16వ కారిక చదువుతాం. 83వ పేజీ. జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథగ్విధాన్ బాహ్యానాధ్యాత్మికాంశ్చైవ యథా విద్యస్తథా స్మృతిః. విద్య ఈ 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ సృష్టి ప్రపంచం, జగత్, మనం చూసే ప్రపంచం, దీన్ని ప్రపంచం అని ఎందుకు పిలిచాం? ప్రకర్షేణ పంచవిధ ప్రపంచ. 5 పంచభూతాలతో చేయబడి కనపడుతున్నదేదో అదే ప్రపంచ. ప్రకర్షేణ, చక్కగా టాంజిబుల్ అన్నమాట, బాగా కనపడుతూ ఉంటుంది మనకు. పంచవిధ, 5 రకాలు: శబ్దం, రూపం, రసం, గంధం. క్లాస్ అయిపోయిన తర్వాత రసం అంటే భోజనం చేస్తాం కదా. సో ఇవన్నీ కూడా
జగత్ ప్రకర్షేణ పంచవిధ. ఈ జగత్తు ముందు వచ్చిందా, జీవుడు ముందు వచ్చాడా? ఇప్పుడు ప్రశ్న, మన కోసం ప్రపంచం వచ్చిందా, ప్రపంచం కోసం మనం వచ్చామా? ఎవరు ముందు వచ్చారు? ఈ ప్రశ్న వస్తుంది. ఈ ఈశ్వరుడు అనేటువంటి నేను ప్రపంచాన్ని ముందు సృష్టించానా, నేను ముందు పుట్టానా? ఈ జీవుడు అనేవాడు ముందు పుట్టాడా? ఎవరు ముందు పుట్టారు? ఆత్మ ఎప్పుడు పుట్టలేదు, తురి ఆత్మ పుట్టలేదు. ఇప్పుడు ఈ జీవుడు అనుభవిస్తున్నాడే ఈ 4, వీడు జీవుడు. ఈ 4 ఉన్నాయి చూసారా, కారణ, సూక్ష్మ, స్థూల శరీరం, అహంకార. ఈ జీవుడు మొదట పుట్టాడా, ప్రపంచం పుట్టిందా? అంటే ఈ ప్రపంచం అంతా కూడా సృష్టి అనేటువంటిది సర్కిల్ అని చెప్పాం. సృష్టి అనేటువంటిది ఒక సర్కిల్ లాంటిది. సర్కిల్ని ఏమంటారు తెలుగులో? వృత్తం. అబ్బా, వెరీ గుడ్, తెలుగు వాళ్ళు అనిపించారు మొత్తానికి, ఇంకా మర్చిపోకుండా. వృత్తం అన్నారు. వృత్తం అంటే అర్థం కాదు, సర్కిల్ అంటే అర్థం అవుతుంది. అట్లా ఉన్నాం. వృత్తం అంటే సర్కిల్, గుండ్రంగా. ఇప్పుడు గుండ్రంగా ఉన్నప్పుడు ఒకటి, అందరు గుండ్రంగా కూర్చున్నారు అనుకోండి, ఎవరు మొదలు? ఎవరు మొదలు అని చెప్పలేరు కదా. వృత్తంలో ఎవరు మొదలు? గుండ్రంగా ఉన్నప్పుడు ఎవరు మొదలండి? మొదలు లేదు, చివర లేదు. సృష్టి అట్లాంటిదే. సృష్టి గుండ్రం లాంటిది, వృత్తం లాంటిది, సర్కిల్ లాంటిది. కనుక జీవుడు ముందు పుట్టాడా, జగత్తు ముందు వచ్చిందా అనే దానికి ప్రశ్న లేదు. కానీ మనకు అర్థం కావడం కోసం చెప్పాలి కదా, మనకు తేలిక అర్థం కావడం కోసం చెప్తాం, జీవుడే ముందు పుట్టాడు. జీవుడు వచ్చిన తర్వాతనే జగత్తు వచ్చింది. అందుకనే ఇక్కడ మీటింగ్స్లో కూడా అంత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతారు చూసారా. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎందుకంటే ఎవరు ముందు మాట్లాడాలి, ఎవరు విఐపి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. విఐపి ఎవరు? ఫ్రంట్ సీట్ ఇవ్వాలి వాళ్ళకి, వెనక సీట్ ఇస్తే అవును వెనక కూర్చోబెట్టారంటాడు. కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కదా. రౌండ్ టేబుల్లో కూర్చోబెడితే అందరూ ఈక్వల్. ఆవిడ ఫ్రంట్ సీట్లో కూర్చుంది, నేను వెనక సీట్లో కూర్చున్నాను. అందుకని రౌండ్గా కూర్చోబెట్టామనుకోండి, ఎవరు ఫ్రంట్ ఎవరు బ్యాక్ అనేది లేదు. సృష్టి కూడా అంత ఎవరు ముందు అనేది కూడా చెప్పడానికి లేదు. కొబ్బరికాయ ముందు వచ్చిందా, కొబ్బరి చెట్టు ముందు వచ్చిందా, కోడి ముందు వచ్చిందా, గుడ్డు ముందు వచ్చిందా అన్న చెప్పగలరా? మా నాన్నగారు ముందు వచ్చారని నేను తర్వాత వచ్చానని అంటారు. ఇటువంటి అనుమానాలన్నీ వస్తుంటే నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ నాన్నగారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ నాన్నగారు. కనుక ఆది ఎక్కడ మనకు తెలుస్తుంది చెప్పండి. కనుక మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు చెప్తున్నారు, జీవుడే ముందు వచ్చాడు అని తెలుసుకో. జీవుడు వస్తే ముందు జీవం కల్పయతే పూర్వం. పూర్వం అంటే మొట్టమొదటిగా జీవుడు పుట్టాడు. తతః అంటే ఆ తరువాత. ఇక్కడ కల్పయతే అంటే ఏమిటి? ఆత్మ జీవుణ్ణి కల్పన చేస్తుంది. మొదట ఆత్మ, తురీయ ఆత్మ జీవుణ్ణి కల్పన చేస్తుంది. ఆ తురీయ ఆత్మ జీవుణ్ణి కల్పన చేసిన తర్వాత తర్వాత ఏం చేస్తుందట? తతః మళ్ళీ పృథక్విధాన్ భావాన్ బాహ్యాన్ ఆధ్యాత్మికాన్ కల్పయతి. జీవుణ్ణి సృష్టి చేసిన తర్వాత బాహ్యమైనటువంటివన్నిటినీ కూడా, ఈ శరీరం, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, 13వ అధ్యాయం భగవద్గీత, 7వ అధ్యాయం భగవద్గీత, భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. ఇవన్నీ సృష్టి అవుతుంది. మహత్, అవ్యక్తం, అహంకారం, పంచభూతాన్ని, స్థూలభూతాన్ని, ఇవన్నీ సృష్టి అయిపోతాయి. బాహ్యాన్ అంటే బయటవి, పృథక్ విధాన్ అంటే వేరువేరుగా, అనేక రకాలుగా, అనేక రకాలైనటువంటి తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకునేది, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, కర్త, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ ఇన్స్ట్రుమెంట్, ఇవన్నీ వస్తాయి రకరకాలుగా.
ఎప్పుడు జీవుడు సృష్టి కాగానే ఈ ఆత్మే జీవుడిగా వేషం వేసుకుంటుంది. వేసుకొని ఆ జీవుడు ఏం చేస్తాడు, ఆత్మగా ఉన్న జీవుడు అన్నిటినీ సృష్టిస్తాడు, అన్నిటినీ కల్పన చేస్తాడు. ప్రొజెక్ట్స్ అంటారు. కల్పన అంటే ఏమిటి? ప్రొజెక్షన్ అంటారు దాన్ని. అంతా కల్పన. అక్కడ ఇల్లున్నట్టుగా కల్పన, మేడ మీదకి నేను ఎక్కినట్లుగా కల్పన. అదన్నీ ఎలా కల్పనో ఈ మనస్సు చేసేది కూడా ఇప్పుడు కల్పనే. ఇప్పుడు మీరు నన్ను చూడటం కూడా కల్పనే. స్వామిని మీరు చెప్పేది కల్పనేనా అన్నారు. కాదని ఎవరంటారు? కల్పనే. నేను మోక్షం కూడా కల్పనేనా అన్నారు. కల్పనే. సంసారం, బాధ, దుఃఖం అవి కల్పనే. కల్పన లాంటి దుఃఖం, కల్పన లాంటి మరణం, ముసలితనం, వ్యాధి పోవాలి అంటే కల్పన లాంటి మోక్షం కావాలి. కల్పనకి సరిపోతుంది. మీరు సత్యం అనుకున్నంతసేపు మోక్షం సత్యమే. అవి కల్పన అని తెలిసినప్పుడు మోక్షం కూడా కల్పనే. ఇవన్నీ ఉపాయ సోవతారాయ. ఇవన్నీ చెప్పిన తర్వాత వాడికి తెలుస్తుంది. అజ్ఞాని శిష్యుడు వచ్చి కూర్చున్న తర్వాత, నాయన సంసారం ఎంత బాధ, ఇది ఇంట్లోంచి బయటపడు అని చెప్తూ ఉంటారు గురువు గారు. అలా చెప్తే వాడికి ఇష్టం. ఏమండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయినాయండి అన్నాడు. అవునా నాయన? అవును, అట్లాగే తగ్గిపోతాయి నిజంగానే అన్నాడు. వీడు 10 సంవత్సరాలు విన్న తర్వాత 15, 20, 25, 30 సంవత్సరాలు ఆ గురువుగారు ఆరోగ్యం బాగుండి చెప్తే, గురువుగారు నిజంగా సంసారమే లేదు కదా. అవును నాయన, అప్పుడు ఉందని కూడా వచ్చావు కదా, నేను అందుకని ఉన్నదట్టే చెప్పాను, లేదని తెలిసిపోయింది కదా. లేదు అన్నారు. కనుక దుఃఖం ఎక్కడుందో తెలుసా? మన మనస్సులో ఉంది. అర్థమైందా? పృథక్ విధాన్ కల్పయతే అన్నారు. తేలిక చెప్తుంటే మనకు తెలియడంలో ఇక్కడ దొరుకుతుంటే అమృతం. ఓకే, ఇంతేనా అన్నారు. బ్రహ్మ విద్య కూసు విద్య అంటారు. తెలిస్తే కూసు విద్య, తెలియకపోతే బ్రహ్మాండ విద్య. ఓకే, పృథక్ విధాన్ భావాన్. ఎక్కడున్నాయి ఈ భావాలు, ఈ పదార్థాలన్నీ? బయట, బాహ్యాన్. సూర్యుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. చంద్రుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. చెట్లు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. దేనికి బయట ఉన్నాయి? మనస్సుకి బయట ఉన్నాయి. కల్పయతే. ఆధ్యాత్మికాన్ అంటే లోపల ఉన్నవి కూడా. బయట ఉన్నవి, బయట ఉన్న మనుషులు, పక్షులు, జంతువులు, కీటకాలు, చెట్లు, చేమలు, పర్వతాలు, నదులు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ బయట సృష్టి. బయట సృష్టియే కాదండి, లోపల సృష్టి కూడా. లోపల సృష్టి ఏమిటో తెలుసా? దుఃఖం, రాగం, ద్వేషం, ఇవన్నీ లోపల సృష్టి. దిగులు, చింత, ఆనందం, ఇవన్నీ లోపల జరిగే సృష్టి. బాహ్య సృష్టి ఆధ్యాత్మికానంటే లోపల సృష్టి. డాక్టర్ గారు టెస్ట్కి పంపించారంటే ఏమి టెస్ట్కి ఏమొస్తుందో రిజల్ట్, ఈ సృష్టి బయట లోపల. లోపల బయాప్సీకి పంపిస్తే భయం, రిపోర్ట్ ఇంకా రానే లేదు. నేనేమైపోతాను ఎందుకు విల్లు రాసి పెట్టాడు కూర్చొని. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, నీకేం లేదు, బాగున్నావు అన్నాడు. నీకేం లేదు, బాగున్నావు, చక్కగా గుండులాగా చక్కగా బాగున్నావు అని చెప్పగానే వారం రోజుల నుంచి నిద్రపోలేదు డాక్టర్ గారు. నేను వారం రోజుల నుంచి దిగులు పడి ఎక్కడన్నా శరీరం మీద కొంచెం కణితి లాంటిది వస్తే చాలు క్యాన్సర్ ఏమో అని భయం. లేకపోతే ఏదో స్కిన్లో కొంచెం ఏదో ర్యాష్ వస్తే అమ్మో ఏమైపోతుందో అన్నారు. ఈ భయాలన్నీ ఎక్కడున్నాయండి? అది ఆధ్యాత్మికాన్. డాక్టర్ గారి రిపోర్ట్ ఏమో బయట, దిగులు చింత లోపల. మరణాన్ని గురించి, ముసలితనం వస్తే నన్ను ఎవరు చూసుకుంటారు, ఇది ఎక్కడుంది? ఇంకా ముసలితనం రాలే, 40 ఏళ్ళే, ఇంకా 20 ఏళ్ళు ఉంది ముసలితనం. దిగులు ఇప్పుడు ఎక్కడుంది? ఆధ్యాత్మికాన్. ఎవరు సృష్టి చేశారండి ఇది? నేనే. ఒకటా రెండా, ఇట్లా ఎన్ని సృష్టి చేస్తున్నా? ఆధ్యాత్మికాన్. ఎందుకు ఇలా సృష్టి చేస్తున్నాడు అంటే చెప్తున్నారు, యథా విద్య తథా స్మృతి అన్నారు. చాలా ఇంపార్టెంట్.
మన కర్మలు మనం చేసినవి అనుభవించాలి. బయట వస్తువులు దానికి ప్రకారంగా సృష్టి జరుగుతుంది. మనం ఏదైతే మనసులో అనుకుంటామో దానికి తగినట్లుగానే అన్నారు. అది యథా విద్య అంటే మనకి ఏది సుఖహేతువు, మనం ఇది సుఖాన్ని ఇస్తుందని తెలుసుకుంటాం ముందు. జానాతి, ఇది అయితే నాకు సుఖాన్ని ఇస్తుంది అని తెలుసుకోగానే ఏం చేస్తారు? జానాతి. తర్వాత అది ఉంటే బాగుండు. ఇచ్చతి, కోరిక. ముందు తెలుసుకుంటారు ఏమిటది? రిడక్షన్ సేల్. అక్కడ ఏదో షాపులో తగ్గించిస్తున్నారు, ప్రైస్ తగ్గించిస్తున్నారు, ముందు తెలుసుకుంటాడు. తర్వాత అది కొనుక్కోవాలి, ఇచ్చతి. తర్వాత ప్రయత్నం చేస్తాడు, యతతే. ఇన్ని రకాలు. మొదట వినడం, యథా స్మృతి తథా ఇచ్ఛ. స్మృతి అంటే వాడి మనసులో ఉంటుంది. ఏమని? ఇది చాలా బాగుంటుందండి అని మనసులో ఉంటుంది. ఈ అబ్బాయి మా అమ్మాయికి నాకు అల్లుడిగా వస్తే బాగుండు, మా అమ్మాయికి భర్తగా వస్తే బాగుండు అనిపించిందా మనసులో? దీన్నే స్మృతి అంటారు. ఇది రాగానే ఏమైంది? ఇచ్ఛ. యథా విద్య అనిపించింది, తెలుసుకున్నావు. ఫస్ట్ నీ మనసులో అనిపించింది, నువ్వు తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తావు? ప్రయత్నం చేస్తావు. దాని మీద కోరిక కలుగుతుంది, ఇది కావాలి, ఇది కావాలని. అందుకని దానికి కనెక్షన్ ఏంటంటే యథా విద్య తథా స్మృతి. ఏ విధంగా అయితే నీకు తెలుస్తుందో ఆ విధంగా మనసులో అనుకుంటావు. నీకు తెలిసిన దాని గురించే కదా అనుకుంటావు, తెలియని దాని గురించే అనుకుంటావు. యథా విద్య, ఏదో ఒక చోటు గురించి విన్నాం, చాలా బాగుంటుందండి అన్నాడు. ఫలానా చోటు చాలా బాగుంటుందని చెప్పి తెలుసుకున్నావు. మొదట పేపర్లో చదివావో మరి ఎక్కడన్నా టీవీలో చూసావో బాగుందని తెలుసుకున్నావు. తెలుసుకోగానే మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. యథా విద్య తథా స్మృతి. యథా స్మృతి తథా కల్పన. ఆ విధంగా కల్పన చేస్తూ ఉంటావు. అది కావాలి, అది కావాలి, అది కావాలని కల్పన చేయంగానే ఏమవుతుంది? దాని మీద కోరిక కలుగుతుంది. బాగుంది, 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 నాకు కావాలి, కోరిక. యథా కల్పన తథా ఇచ్ఛ. యథా ఇచ్ఛ తథా కర్మ. నేను ఇష్టపడిన దాన్ని పొందడానికి నేనేం చేయాలి? అది దానికోసం ప్రయత్నం చేయాలి, పని చేయాలి, క్రియ, కర్మ చేయాలి. అంటే ఆ షాపుకి వెళ్ళాలి, కొనుక్కోవాలి, లేకపోతే ఆ ఊరికి వెళ్ళాలి, అది చూడాలి, కర్మ చేయాలి. కోరిక అనేది కర్మను చేయిస్తుంది. కోరిక ఎట్లా వచ్చింది? స్మృతి వల్ల వచ్చింది. స్మృతి వల్ల ఎందుకు వచ్చింది? ఆ వస్తువు బాగుంటుంది, ఆ చోటు బాగుంటుంది అనే స్మృతి వల్ల వచ్చింది. అది తెలుసుకున్నాను, దాన్ని మనసులో అనుకున్నాను, దాని మీద ఇష్టపడ్డాను, ఆ ఇష్టపడ్డ దాన్ని పొందడానికి ప్రయత్నం చేశాను. ఇవన్నీ ఎక్కడ జరిగినాయండి? చూసారా? ఇవన్నీ మనసులోనే. అదేవిధంగా నేనేదైతే పొందానో అంటే యాక్షన్, మన పని, దాన్ని బట్టే కదా ఫలితం కూడా వస్తుంది. ఫలితం దేని మీద ఆధారపడి ఉంటుంది? వంట దేని మీద ఆధారపడి ఉంది? మీరు చేసిన దాని మీద ఆధారపడి ఉంది, క్రియ మీద ఆధారపడి ఉంది, పని మీద ఆధారపడి ఉంది. వంట పదార్థాలన్నీ ఫలం, చివరికి రిజల్ట్. దాన్ని రావడానికి ముందు మీరు చేయాలి కదా. చెయ్యడానికి ముందు ఆ కోరిక రావాలి కదా. ఆ కోరిక రావడానికి ముందు కల్పన చెయ్యాలి కదా. కల్పన రావడానికి ముందు మనసులో అనుకోవాలి కదా. ఈరోజు ఈ కూర చేయాలి, ఈ పిండి వంట చేయాలి అనుకోవాలి. ఆ పిండి వంట ఎలా చేయాలో తెలుసా? తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా? అబ్బా, వంట సంగతి చెప్తే బాగా అర్థమైందండి. మనకు తెలియకుండానే ఇన్ని జరుగుతున్నాయి మన మనస్సులో. ఇప్పుడు ఈ హోల్ ప్రపంచం అంతే. యథా విద్య తథా స్మృతి అన్నారు. అందుకని మనం ఏం చేస్తామంటే మొదట ప్రొజెక్ట్ చేస్తాం, తర్వాత దాన్ని అనుభవిస్తాం. అది ఉండడానికి కారణం ఏమిటి? నేనే. దానికి సపోర్ట్ నేనే. ఈ పుష్పం బాగుంది, జ్ఞానం వచ్చిందా? విద్య. కళ్ళు మూసుకున్నా కూడా ఇదే కనపడుతుంది. స్మృతి, నేను ఇంటికి తీసుకుపోతా. కల్పన చేస్తాను.
దానికోసం ఏం చేసుకుంటా, బ్యాగ్లో వేసుకుంటా. ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తాను, తీసుకొని దేవుడి దగ్గర పెడతా. రిజల్ట్ ఇన్ని జరిగినాయండి లోపల, ఒక్క సెకండ్లో అవన్నీ జరిగిపోతున్నాయి. ప్రతిదీ అంతే, ప్రతిదీ అంతే, ఇందులో సందేహమే లేదు. యథా విద్య తదా స్మృతి. సరే, ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి మనం. ఏమిటంటే అవి, నేను జాగ్రత్త శరీరాన్ని ద్వారా జాగ్రత్త ప్రపంచాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు మనం అనుభవించేది జాగ్రత్త. జాగ్రత్త అంటే ఏమిటి? తెలుగులో జాగ్రత్త కాదు, ఏ జాగ్రత్త? మెలకువ. మెలకువతో ఉన్నప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు మెలకువతో ఉన్నప్పుడు ఏ శరీరాన్ని ఉపయోగిస్తున్నారు మీరు? స్థూల శరీరం, జాగ్రత్త శరీరం. దీన్ని ఏ శరీరం అంటారు ఇప్పుడు? జాగ్రత్త శరీరం. ఈ జాగ్రత్త శరీరం ద్వారా నేను జాగ్రత్త ప్రపంచాన్ని అనుభవిస్తున్నాను. ఎలాగైతే స్వప్న శరీరం ద్వారా స్వప్నాన్ని అనుభవించానో, ఇప్పుడు జాగ్రత్త శరీరం ద్వారా జాగ్రత్త మెలకువని అనుభవిస్తున్నాను అన్నారు. అక్కడ స్వప్న శరీరం ద్వారా స్వప్నాన్ని అనుభవించాను నిద్రాశక్తి ద్వారా. ఇక్కడ జాగ్రత్త శరీరం ద్వారా జాగ్రత్త ప్రపంచాన్ని మాయాశక్తి ద్వారా అనుభవిస్తున్నాను. ఇక్కడ జాగ్రత్త శరీరం ద్వారా జాగ్రత్త ప్రపంచాన్ని మాయాశక్తి ద్వారా అనుభవిస్తున్నాను. అక్కడ స్వప్నం అనుభవించిన వాడు ఆత్మ, ఇక్కడ జాగ్రత్తను అనుభవించేవాడు కూడా ఆత్మ, తురీయ ఆత్మ. అర్థమైందా? అయితే ఏమిటంటే మర్చిపోతాం, అది ప్రాబ్లం. మర్చిపోయినాను నేను తురీయ ఆత్మని జాగ్రత్త శరీరం ద్వారా జాగ్రత్త ప్రపంచాన్ని కల్పించాను, నేనే అనుభవిస్తున్నాననే సంగతి జ్ఞాపకం లేక మరచిపోయి జగమే మాయ అది పాడంగానే దిగులు వచ్చి కళ్ళ నీళ్ళు వచ్చి, అయ్యో ఆనందంగా పాడితే ఆ మాయాశక్తి, నా మాయాశక్తి ద్వారా నేనే ప్రొజెక్ట్ చేశాను, నా వల్లనే ఈ జగత్తంతా ఉంటున్నది, నేనే దీన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు కర్తని నేనే, సృష్టి చేసిన వాడిని నేనే, అనుభవించేవాడిని నేనే. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం ఇవన్నీ కూడా ఈ సృష్టి అంతా ఎవరిదండి? నాది. నాది అంటే ఎవరు ఇందులో? ఈ నాలుగుని అట్లా మడిచేయాలి. ఈ శరీరత్రయ విలక్షణ సాక్షి అహం, నేను. అర్థమైందా? ఇది కూడా ఇంకా అర్థం కాకపోతే నేను ఒక ఉదాహరణ చెప్తాను. రెండు అంటున్నా, బాగా అర్థమైంది. అర్థమైంది కదా? ఆయన చెప్తున్నారు, నేను చెప్పక్కర్లేదు. తర్వాత చూడండి 17వ శ్లోకం ఏం చెప్తున్నారు. ఇప్పుడు భోక్త ముందు వచ్చాడా, భోగ్యం ముందు వచ్చిందా చెప్పండి. భోగ్యం అంటే ప్రపంచం, భోక్త అంటే జీవుడు. వీడు ముందొచ్చాడా, వాడు ముందొచ్చారా? చూసారా? భోక్త అయిన జీవుడు వస్తేనే కదండి భోగ్యం. భోగ్యం ఎక్కడుందండి లేకపోతే? జీవుడు లేకుండా నేను ఎందుకు పుట్టాను? నువ్వు పుట్టించావురా ఈ ప్రపంచాన్ని, నువ్వు పుట్టలే. యాక్చువల్గా నువ్వు ఈ సృష్టిని పుట్టించావు. అలా అనుకోవాల్సింది పోయి ఎక్కడున్నాను చూసారా మనం? తురీయ ఆత్మనైన నేను ఇలా తెలుసుకోవాల్సింది పోయి ఎంత అజ్ఞానం అంటే అతల వితల సుతల పాతాల తలాతల రసాతల మహాతల ఎక్కడో ఉన్నాం మనం. గౌడపాదాచార్య వారు, నువ్వు అసలు అక్కడ ఉండక్కర్లేదురా, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, అమృత స్వరూపుడివి, జగత్తు మొత్తానికి అధిష్టానం అంటే నీకు ఇంకా వేరే పనేం లేదు. ఇలాగే చెప్తూ ఉండి నన్ను ఏదో ఏమార్చడానికి అంటుంటాం మనం. కనుక స్టూడెంట్ ఎంత ఎదిగి రావాలో చూసారా? నీకు ఇది కూడా అర్థం కాకపోతే విను, చెప్తాను. 17వ శ్లోకంలో అనిశ్చిత యథా రజ్జుః అంధకారే వికల్పిత సర్పాధారాదిభిర్భావైః తద్వదాత్మా వికల్పితః.
అనిశ్చిత యథా రజ్జుః అంధకారే రంధకారే అని ఉంది అక్కడ. రజ్జుః రంధకారే, రజ్జుర్ అంధకారే. విసర్గని రకారంగా రాశారు, విభజిస్తే రజ్జుః ప్లస్ అంధకారే. వికల్పిత సర్వ సర్ప సర్వ అని రాశారు చూసారా. ఇంతకంటే సర్వ అంటే అసలు ప్లస్ అనే పోయింది వీడ. నేను ముందు కరెక్ట్ చేయకుండా వచ్చా. సర్పధారాది, సర్ప ధార, సర్వధార కాదు, సర్ప ధా కింద ఒత్తివ్వండి, సర్ప రా కింద పా ఒత్తివ్వండి. సర్పధారాదిభిర్భావై భావై తద్వదాత్మా వికల్పిత. చాలా ముఖ్యమైన ఉదాహరణ, శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ, మీకు కూడా తెలుసు ఆ ఉదాహరణ. ఏం ఉదాహరణ అంటే పాము ఉదాహరణ. కనపడిందా అందరికీ? రజ్జు సర్ప. ఇది శంకరాచార్యుల వారి ఉదాహరణ కాదు, గౌడపాదాచార్యుల వారు కనుక్కున్న ఉదాహరణ కూడా కాదు. శాస్త్రంలో అనాదిగా చెప్పబడుతున్నటువంటి ఉదాహరణ. గౌడపాదాచార్యుల వారు, శంకరాచార్యుల వారు దాన్ని ఉపయోగించి మనకు బోధిస్తున్నారు. ఏమని చూడండి. యథా రజ్జుః అంధకారే. అంధకారం, మంద అంధకారం, మసక చీకటి. మసక చీకటి అంటే తెలుసా? మసక చీకటి అంటే కను చీకటి అంటారు. అంటే పూర్తిగా వెలుగు కాదు, పూర్తిగా చీకటి కాదు. ఈ ఉదాహరణ మీకు తెలుసు. పూర్తిగా వెలుతురుంటే తాడు తాడుగా కనపడుతుంది, పూర్తిగా చీకటి ఉంటే ఏమీ కనపడదు. టోటల్ నాలెడ్జ్ ఈజ్ బ్లిస్, టోటల్ ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. అర్థమైందా? ఇప్పుడు మంద అంధకారంలో తాడును చూసి, ఆ తాడు కూడా సరిగ్గా పాము సైజు ఉంటుంది, పాము వెడల్పు ఉంటుంది. అది చూడంగానే మనం ఆ మంద అంధకారంలో, మసక చీకట్లో పాము అనుకుంటాం. అంధకారే వికల్పిత, అంధకారంలో కల్పింపబడింది. మంద అంధకారం అని రాసుకోవాలి అక్కడ. మసక చీకటిలో సాయంకాలం వెలుతురు కాదు, చీకటి కాదు, పూర్తిగా చీకటి కాదు, పూర్తిగా వెలుతురు కాకుండా మధ్యలో ఉంటుంది చూడండి, మంద అంధకారం. అట్లాంటి సమయంలో ఏమిటిట? రజ్జుః అనిశ్చిత. రజ్జు తాడు, రజ్జు అంటే తాడు, తాడు తాడుగా కనపడలేదండి, అనిశ్చితం. అక్కడ ఏదో ఉన్నది కానీ అది ఏమిటని తెలియదు నాకు. సామాన్య జ్ఞానం ఉంది, ఇదం ఇది అనే జ్ఞానం ఉన్నది, ఇది అనే జ్ఞానం ఉన్నది, కానీ అది ఏమిటి అనే విశేష జ్ఞానం లేదు నాకు. అది ఏమిటి అనేటువంటి స్పెసిఫిక్ నాలెడ్జ్, విశేష జ్ఞానం లేదు. ఎందువలన? కారణం ఏంటి? మసక చీకటి. మసక చీకటి వల్ల అక్కడ ఏదో ఉన్నదని తెలుస్తున్నది కానీ ఏమిటి తాడు అని విశేషంగా తెలియలేదు నాకు. కానీ ఆ తాడుని నేనేమనుకున్నాను? పాము అనుకున్నాను. బావి దగ్గర చుట్టి పెడతారు చూసారా, రౌండ్గా బకెట్తో పాటు చుట్టి పెడతారు. అది చూస్తే నిజంగా మంద చీకట్లో, మంద అంధకారంలో పాముగా కనపడుతుంది. చూసి ఏమనుకున్నాడు? తాడు తాడుగా తెలియకపోవడం వల్ల భయపడ్డాడు. భయపడంగానే ఏమైంది? కర్ర కోసం పరిగెత్తాడు, కర్ర కోసం పరిగెత్తాడు. తాడుని పాముగా అనుకొని పాముని కొట్టాలి అనే దృష్టితో పరిగెత్తాడు. వాడు పరిగెత్తడం అవసరమా? కర్ర తీసుకురావడం అవసరమా? కర్రతో కొట్టడం అవసరమా? ఏం చేయాలి? వాడు దీపం తీసుకెళ్ళాలి, టార్చ్ లైట్ వేయాలి. టార్చ్ లైట్ వేసాడు అనుకోండి, తాడు తాడుగా తెలిసిపోతుంది. ఈ తాడు తాడుగా తెలిసిపోతుంది, పాము కాదని తెలిసిపోతుంది. కానీ పాములాగా కనపడింది, పాములాగా కనపడుతున్నది. కనపడేది ఏ వస్తువు ఇది? ఇప్పుడు ఇది ఈ పాము పోవాలి అంటే తాడు పాములాగా కనపడుతున్నది, భయపడుతున్నాను, పాము అని అనిపిస్తున్నది నాకు.
ఏం చేస్తాను? పాముల వాడిని పిలుచుకొచ్చి, నాయన మంత్రం పెట్టు పాము పోవాలి అని పిలుస్తారా? అవసరమా? లేదు. ఆ గరుడ మంత్రాన్ని జపిస్తే పాము పోతుంది అని గరుడ మంత్రాన్ని జపిస్తారా? పాముల వాడిని పిలవాల్సిన పని లేదు, గరుడ మంత్రాన్ని జపించాల్సిన పని లేదు. మృత్యుంజయ మంత్రం, అది ఎక్కడ కాటేస్తుందో భయం అని చెప్పి మృత్యుంజయ మంత్రం చెప్పాల్సిన పని లేదు. మరి ఏమిటి చెయ్యాలండి అంటే ఒక్కటే, లైట్ వేస్తే పాము పోతుంది. ఎక్కడికి పోతుంది? పామునాడు బుట్టలోకి పోతుంది. స్వామిని లైట్ వేయగానే పాము పోతుంది అన్నాడు. లైట్ వేయగానే ఏం తెలుసుకుంటారు? పాము లేనే లేదు. అదే చూడండి ఇక్కడ. ఆ పాము ఒకటి పాములాగానే కాదు, ఒక్కొక్కడికి ఆ మంద అంధకారంలో ఆ తాడు చూసి నీటి ధారలాగా కనపడుతుంది. సర్పంలాగా ఒకటి కనపడుతుంది ఒకటికి, మరొకటికి ఏమో నీటి ధారలాగా కనపడుతోంది. మరొకటికి ఏమో భూమి మీద క్రాక్ ఉంటుంది చూసారా, ఆ క్రాక్ లాగా కనపడుతుంది. క్రాక్ అంటే వాడు క్రాక్ కాదు, భూమి మీద క్రాక్ లాగా కనపడుతుంది. నా చిన్నప్పుడు అనుభవం చెప్పాను కదా, ఒక ఇంట్లో ఆ చూరు మీద క్రాక్ ఉంటే వాళ్ళు సిమెంట్ చేశారు. పొడుగ్గా క్రాక్ అంటే ఇట్లా వస్తుంది కదా, వంకులుగా. ఆ వంకులుగా వచ్చినప్పుడు సిమెంట్ చేస్తే ఎట్లా కనపడుతుందండి? పాములాగా ఉండేది. నాకు అది చూడంగానే ఎప్పుడు చిన్నపిల్లని నేను అది పాము అనుకునేదాన్ని. ఆ పాము భ్రమలోనే ఎక్కడ చూసినా పాముగా కనపడుతుండే. నిజంగా పాము ఉందా అక్కడ? లేదు. అదే చూడండి శ్లోకంలో చెప్తున్నాడు, సర్పధారాదిభిర్భావై. భావై అంటే అనేక రకాలుగా, ధారగా, నీటి ధారగా, భూమి పగులుగా ఒకటి కనపడుతుంది, సర్పంగా ఒకటి కనపడుతోంది. అది నిజమా? నిజం ఏమిటి? తాడు ఉన్నది ఒక్కటి. అదేవిధంగా యద్వదాత్మా వికల్పిత, ఈ విధంగా ఆత్మ కూడా కల్పించింది. ఏమని? భార్యనని, తండ్రినని, తల్లినని, కోడలని. చూసారా? ధార భూ పగులుగా కనపడితే బాధ లేదు, మన అమ్మాయి అబ్బాయి అయితే బాధ లేదు. అదే తాడు పాముగా కనపడితే కోడలన్నమాట. కోడలు సృష్టి, కూతురు సృష్టి, కొడుకు సృష్టి, ఇవన్నీ కూడా దేని మీద కల్పించింది? ఆత్మ మీద. పాము కనపడకపోవడం ఆవరణ, అది తమోగుణం వలన. పాము కనపడకపోవడం, తాడు కనపడకపోవడం వల్ల విక్షేపాలు ఎన్నొచ్చినాయి? ఎర్రర్స్ అంటారు. పాము, ధార, భూఛిద్రం, ఇవన్నీ విక్షేపాలన్నమాట. దీనికి రజోగుణం కారణం. రజోగుణం కారణం, విక్షేపానికి రజోగుణం కారణం, అన్యథాగ్రహణం, అగ్రహణానికి తమోగుణం కారణం, తెలుసుకోకపోవడానికి ఆవరణం తమోగుణం కారణం. పాము కప్పబడి, తాడు కప్పబడి ఉన్నది దేనివల్ల? మంద చీకటి వల్ల. అదేవిధంగా అజ్ఞానం వల్ల ఆత్మ ఆవరణమైన్నది. దానివల్ల విక్షేపం వచ్చింది. ఏం విక్షేపం? నేను భార్యనని, తల్లినని, తండ్రినని, కూతురినని, పోట్లాటలు, కోపాలు, తాపాలు, దిగులు, చింత, మరణం, వ్యాధి, ఇవన్నీ కల్పింపబడినాయి. ఎవరి మీద? ఆత్మ మీద. ఎలాగైతే తాడు మీద అన్నీ కల్పింపబడినాయో, ఆ వస్తువుని వస్తువుగా చూడకపోవడం వల్ల, సత్వగుణం లేకపోవడం వల్ల, రజోగుణం తమోగుణం ప్రధానంగా ఉన్నాయి, సత్వగుణం ప్రధానంగా లేదు. అక్కడ భ్రమ ఎలాగైతే చెందావో గౌడపాదాచార్యులు వారు అంటున్నారు, ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక సర్ప భ్రాంతి లాంటిది అన్నారు. ఇప్పుడు ఈ భ్రాంతి పోవాలంటే ఏం చేయాలి? ఈ దిగులు, చింత, మరణ భయం, వ్యాధి ఇవన్నీ పోవాలంటే ఏమి చేయాలి అన్నారు. ఏమి చేస్తా? గుళ్ళకి వెళ్ళి మొక్కుకుంటా స్వామిని, లేదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయించుకుంటాను. ఏమిటి? దిగులు, చింతకి. ఏం చేయాలి? అక్కడ టార్చ్ లైట్, ఇక్కడ శాస్త్ర టార్చ్ లైట్, మాండుక్యోపనిషత్, రామగీత,
శాస్త్రం అనే టార్చ్ లైట్, జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. అక్కడ దీపం, ఇక్కడ జ్ఞానం. అక్కడ దీపం కాకుండా మరొక మార్గం కనపడిందా మీకు ఎక్కడన్నా? ఆ లేని పాముని పోగొట్టడానికి వేరే మార్గం ఉందా? లైట్ తప్ప ఏదన్నా ఉంటే చెప్పండి. లేని పామును పోగొట్టడానికి లైట్ తప్ప వేరే మార్గం లేదు. అదేవిధంగా లేని సంసారం, దిగులు, చింత, భయాన్ని పోగొట్టడానికి జ్ఞానం ఒక్కటే మార్గం. అంతేగాని ధ్యానం చేస్తాను, కుండలిని అభ్యాసం చేస్తాను, లేకపోతే కైలాస మానస సరోవరికి వెళ్ళొస్తాను, ముక్తినాథికి వెళ్ళొస్తే మోక్షం వస్తుంది. ముక్తినాథికి వెళితే రాదు, రామేశ్వరం వెళితే రాదు, కాశీ వెళితే రాదు, మాండూక్యోపనిషత్తు క్లాసుకు వస్తే వస్తుంది. ఏమిటది? సంసారం లేనే లేదు. ఏమండి, ఈ దిగులు పోవాలంటే ఏం చేయాలి? ఈ మరణం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముసలితనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు నీకు ముసలితనమే లేదు, మరణమే లేదు అని తెలుసుకో. ఎలా? మాండూక్యోపనిషత్తు చదువు, తెలుస్తుంది. అక్కడ ఎన్నున్నాయి? పాము, భూఛిద్రం, ధార 3 ఉన్నాయా? తాడు ఒక్కటే ఉందా? తాడొక్కటే ఉంది. అదేవిధంగా తురీయ ఆత్మ, అహం బ్రహ్మ ఒక్కటే ఉన్నప్పుడు ఈ కనపడేవన్నీ నామరూపాలన్నీ సత్యమా? ఆత్మ చైతన్యం నేనే అన్ని రకాలుగా కనపడుతున్నాను. అక్కడ తాడే అన్ని రకాలుగా కనపడుతోంది. మంద చీకట్లో, ఇక్కడ అజ్ఞానం అనేటువంటి మసక చీకటి. అజ్ఞానం అనే మసక చీకటిలో కూర్చొని 15 సంవత్సరాల నుంచి వింటూ ఉన్నా కూడా మసక చీకటి పోవడంలే. 15 సంవత్సరాలకు ఏం పోతుందండి? ఇంకా 10 సంవత్సరాలు వినాలి. అంత తేలిగ్గా పోదండి. జన్మ 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 జన్మల వాసన అది. అర్థమైందా? వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.